అందరికీ నమస్తే. ఒక ఇష్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రివ్యూ చేసినప్పుడు ఆ రివ్యూ మీటింగ్లో ఏ అంశం మీద ఆ రివ్యూ మీటింగ్ జరుగుతుందో ఆ అంశం మీద మాట్లాడాలి. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఆ సమస్య పరిస్థితి ఏంటి, ఆ సమస్య ఎట్లాంటి ప్రభావం చూపించింది, దాని సొల్యూషన్ ఏంటి, ఇది మాట్లాడాల్సింది. నేను నిన్న చూసిన మొన్న ఖమ్మం ఆఫీసర్ల రివ్యూ మీటింగ్ చూసిన, తర్వాత పాలేరులో రివ్యూ మీటింగ్ చూసిన, సూర్యాపేటలో రివ్యూ మీటింగ్ చూసిన, మహబూబాబాద్లో రివ్యూ మీటింగ్ చూసిన. ఆ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అది పొలిటికల్ మీటింగా, ఒక బహిరంగ సభనా, కార్యకర్తల మీటింగా, అసలు ఏం లేకుండా మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు నాకు. నేను ఆయన చేసిన కామెంట్స్ ఒకటి చూస్తా, చూడండి. రివ్యూ మీటింగ్లో మాట్లాడిందంటే అది ఆఫీసర్స్ మీటింగ్లో, అంటే అది ఒక మినిట్స్ గవర్నమెంట్ మీటింగ్. అది ఆ మీటింగ్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడు సార్ చూడండి. మంత్రులే లేరు, ఏ సమాచారం లేకుండా మాట్లాడుతున్నా నాకైతే తెలియదు. కానీ మీకు తగదు, మీరు అమెరికాలో వండుకుంటూ మంత్రులు ఉన్నారంట కానీ తప్పుదో పట్టిస్తున్నారట. మరి మంత్రులు చెప్పిండ్రేమో, మేము ఆల్రెడీ ఖమ్మంలో ఉన్నామని చెప్పేసి చెప్పిండ్రేమో, ఈయన దుప్పడు చూసుకొని పండుకుంటే తెలవాలి కదా, మంత్రులు ఉంటే జనాలకు కనిపిస్తారు. కూర్చోదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయమని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నష్టపోయి, అది ప్రెస్ మీట్ కాదు, రివ్యూ మీటింగ్. పైన ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలు ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు. అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పలో పోయినా ఇంత ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా ఇంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 2119 కుటుంబాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చి టోకెన్ అంటే నేను మీతో ఉన్నా అని ఒక 1,00,000 కోట్లు దోసుకున్న మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తే మీకు మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటాయి. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. బీఆర్ఎస్లకు ఏమైనా ఉంటే కేసు వేయాలి రేవంత్ రెడ్డి మీద, నిజంగా కేసు వేయాలి. ఎందుకంటే ఒక రివ్యూ మీటింగ్లో ఆఫీసర్స్ అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన, అది రివ్యూ మీటింగ్, ప్రెస్ మీట్ కాదు. ప్రెస్తో మాట్లాడిందో పొలిటికల్ మీటింగో బహిరంగ సభన కాదు, ఒక రివ్యూ మీటింగ్ జరుగుతున్న ఒక ఇష్యూ మీద 1,00,000 కోట్లు దోచుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్, ఆరోపణ. 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఒక ముఖ్యమంత్రి కదా ఆయన, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మనిషి 1,00,000 కోట్లు దోచుకుంటూ దానికి 2,000 కోట్లు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు అంటే 1,00,000 కోట్లకు మీ దగ్గర లెక్క ఉందా? ఇది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ కోసం కాదు నేను చెప్పేది. తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఆయన దగ్గర, కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఏ రూపంలో ఉన్నాయి? భూముల రూపంలో ఉన్నాయా, లేకపోతే ఏదైనా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? ఒకవేళ నిజంగా 1,00,000 కోట్లు కేసీఆర్ దగ్గర ఉంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఖచ్చితంగా రాబట్టాలి. కాబట్టి మీరు ఎక్కడ కనిపెట్టినరు, మీరు ఏ రూపంలో కనిపెట్టినరు ఆయన దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు? మీ దగ్గర ఏముంది లెక్క లేకుండా మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు, రివ్యూ మీటింగ్లో, అది కూడా అధికారుల మీటింగ్లో మీరు లెక్క లేకుండా, లెక్కతనం లేకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నా కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయంట, అవి ఎట్లా ఉన్నావో మీరు బయట పెట్టాలి. రెండో విషయం ఏం తెలుసా, 1,00,000 కోట్ల రూపాయలు ఉంటే మీరు ఇప్పటిదాకా ఈ 9 నెలలు ఎందుకు ఏం చేయలేదు? 1,00,000 కోట్ల రూపాయలు రాబట్టడానికి మీరు ఇప్పటిదాకా ఎందుకు ఏం చేయలేదు? ఒక కేసు ఎందుకు పెట్టలేదు? ఆ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఏందో ఎందుకు బట్టబయలు చేయలేదు? మీరు ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడుతున్నాం అన్న సంగతి మర్చిపోయి ఏడవైనా అదేనా? ఇంకా నేను నిన్న చెప్పినా కదా, పెళ్లి కడ పోయి సావు కడ పోయి పెళ్లి మంత్రం చదివే అలవాటు ఉండొద్దు. అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి. మీరు కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పినారు, మీరు ఆ 1,00,000 కోట్ల భాగవతం ఏందో బయట పెట్టాలి.
ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఉంటే 2,000 కోట్ల రూపాయలు మాత్రం ఎందుకు అడుగుతున్నారు మీరు? 9,000 కోట్లు వదిలేద్దామనా? 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? మీరు పొలిటికల్ మీటింగ్లో చెప్తే కూడా దానికి ఆధారాలు ఉండాలి, ఎక్కడైనా సరే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆస్తులు ఏదైనా కూడా. ఇప్పుడు మీరు ఒక రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు, ఒక రివ్యూ మీటింగ్, గవర్నమెంట్ మీటింగ్ అది. అక్కడ ఏర్పాటు చేసింది అది కూడా గవర్నమెంట్ డబ్బులతో ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చున్నారు. మీరు యాజ్ ఏ రేవంత్ రెడ్డి కాదు, యాజ్ ఏ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు 1,00,000 కోట్ల ముచ్చటేందో మీరు ముందు బయట పెట్టాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడ కనిపెట్టినరు? ఈ 9 నెలలు మీరు ఎందుకు రాబడలేకపోయారు? మీ విఫలమైనరా, ఫెయిల్యూర్ అయినరా? లేకపోతే మీరు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? 1,00,000 కోట్ల మాకు ఇంత ఇయ్యనరేని పర్సెంటేజ్ మాట్లాడుకుంటున్నారా? ఎందుకంటే మనకు విటమిన్ ఎం అంటే చాలా ఇష్టం. మిగతా విటమిన్ ఏం లేకపోయినా సరే విటమిన్ ఎమ్ కావాలి మనకు. కాబట్టి దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఈ ముచ్చట ఎంతో జనాలకు చెప్పాలి, జనాలకు అర్థం కావాలి. మీరు ఎంతో ఉత్తగా వేగ్గా మాట్లాడొద్దు కదా. వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను మళ్ళీ అన్ని బుట్ట సర్దుకొని వచ్చేసి హైదరాబాద్ కంటే కుదరదు. మీరు అక్కడ రివ్యూ మీటింగ్లో మాట్లాడిన మాటలకు దానికి ఆచరణ కావాలి. అవి ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి కేసీఆర్ దగ్గర? అవి ఎప్పుడు పట్టుకొస్తారు, ఎప్పుడు జనాలకు పంచుతారు? మీరు ఆ విషయాన్ని బయట పెట్టాలి. మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళా పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు ఏంది, ఎక్కడున్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయా, కేటీఆర్ దగ్గర ఉన్నాయా, బ్యాంకుల్లో ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా భూముల రూపంలో ఉన్నాయా, లేకపోతే నగల రూపంలో ఉన్నాయో మీరు బయట పెట్టాలి. మీరు ఆఫీసర్స్ మీటింగ్లో మాట్లాడినప్పుడు దానికి నైతిక బాధ్యత మీరు వహించాలి. లేకపోతే బీఆర్ఎస్ ఈయన మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి ఈయన మీద పరునష్టం దావా చేస్తారో లేకపోతే ఇంకేదైనా కేసు పెడతారో కేసు పెట్టాలి. ఏదో ఒకటి తేలాలి ఈ విషయంలో. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు క్లారిటీ రావాలి. కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్లు తేలిపోవాలి. 1,00,000 కోట్లు లేకుండా నేను 1,00,000 కోట్లు అని చెప్తున్నాడా? పాలిటిక్స్ కోసం, రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడా? లేకపోతే బాధ్యత నుంచి తప్పించుకోనికే మాట్లాడుతున్నాడా కూడా తేలాలి. ఈయన ఉత్తగా తమాషాకు జనాలు ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఏం చేయాలనే విషయం జనాలకు తెలుసు. ఈ మంత్రులు ఏం చేయలే, అధికారులు ఏం చేయలే, ఈ యంత్రాంగం ఏం చేయలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేదు. సండే నాడు సెలవు తీసుకున్నాడు. జనాలంతా రివర్స్ అవుతారని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. అందుకే ఈ 1,00,000 కోట్ల ముచ్చట ఎందుకు తెలవాలంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినరా? రేవంత్ రెడ్డి గారితో అయితే లేదా? ఏదో ఒకటి తేలాలి. వాళ్ళు అయితే ఈ 9 నెలల్లో ఎందుకు 1,00,000 కోట్ల ముచ్చట బయట పెట్టలేదు, ఎందుకు 1 రూపాయి కూడా రాబట్టలేదు? మీరు నైతిక బాధ్యత వహించాలి దీనికి. ఓలా మీరు విఫలమైనట్టయితే అవసరమైతే ముఖ్యమంత్రి మీరు రాజీనామా చేయండి. తెలంగాణ ప్రజల సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటే మీరు ఇన్ని రోజులు 9 నెలలు ఏం చేసిండ్రని అడుగుతాం కదా తెలంగాణ ప్రజల తరఫున. కాబట్టి దీనికి బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటిదాకా ఎందుకు మీరు కేసు పెట్టలేదు, ఎందుకు మీరు రాబట్టలేదు, ఎందుకు మీరు విఫలమైనరు, ఎందుకు ఫెయిల్ అయ్యారు ముఖ్యమంత్రిగా? మీరు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిరు ఆ మాటలు. సరే రాజకీయాల్లో చాలా మాట్లాడతారు అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అది కూడా అక్కడ పోయి ఖమ్మంలో ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడారంటే దానికి ఒక చెప్పారు కదా. రేవంత్ రెడ్డి నేను మాట్లాడితే అదే శిలాశాసనం అని చెప్పి బాహుబలి సినిమాలో మాట్లాడారు కదా చాలాసార్లు. మీరు మాట్లాడితే అది శిలాశాసనం కావాలి. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు ఉన్నాయి, మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇవ్వాలంటే ఆ 1,00,000 కోట్ల ముచ్చటంతో తేలాలి, అది కూడా శిలాశాసనం కావాలి. దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇది మీ నైతిక బాధ్యత తీసుకోవాలి. మీరు మాట్లాడినట్టు కాదు, ఉత్తగా తమాషాగా మాట్లాడినట్టు కాదు ముఖ్యమంత్రి మీరు. మాలాంటి జర్నలిస్టులు నేనే ఒక విషయం మాట్లాడాలంటే 10 సార్లు చూసుకుంటా ఆధారాలు ఉన్నాయి దీన్ని మాట్లాడడానికే. ఇది మాట్లాడడానికి నేను ఏమన్నా నా దగ్గర ఏమన్నా పత్రం ఉందా, లేకపోతే నాకు ఏమన్నా సోర్స్ ఉందా అని తెలుసుకొని మాట్లాడాలి. నేను కూడా అట్టే మాట్లాడతా. అందుకే ఒక వార్త చెప్పాలంటే అరగంట టైం తీసుకుంటా నేను. అట్లాంటిది మీరు ఆడ కూర్చొని చిట్టుకుని మాట్లాడేసిండ్రే 1,00,000 కోట్ల ముచ్చట. ఆ 1,00,000 కోట్ల ముచ్చట ఏందో తెలాలి. అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా, తీసుకున్నాడు ఆల్రెడీ, వాళ్ళ దగ్గర తీసేసుకుని నీ దగ్గర పెట్టుకున్నాడా? మరి వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకు ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది? ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడినప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది మీరే ఉంటారు. కాబట్టి 1,00,000 కోట్ల ముచ్చటైతే తెలంగాణ ప్రజలకు తెలవాలి. మీరు చెప్పింది అబద్ధమా నిజమా కూడా జనాలకు తెలవాలి. నిజమైతే మీరు 2 రోజులు ఫెయిల్ అయిందికైనా కూడా మీరు చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.